అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్కి స్వాగతం. మనము ఫకీర్ సిరీస్లో రెండవ భాగమైన ఈ ప్రయాణం కొనసాగుతోంది లో బాబాతో కలిసి అద్భుతంగా ప్రయాణిస్తూ ఉన్నాము. కాస్త గ్యాప్ వచ్చింది, మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తూ ఉన్నాను. హాలిడే సీజన్ కూడా అయిపోయింది, నూతన సంవత్సరంలోకి ప్రవేశించేసాం మనము. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో కూడా మనము ఆ బాబా యొక్క అనుగ్రహంతో ఎన్నో మంచి విషయాలు చర్చించుకోగలగాలని, ఆ స్వామి యొక్క, ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని అర్థిస్తూ ఆ బాబా యొక్క దివ్య చైతన్యంతో అనుసంధానమయ్యి ఈ సెషన్ని మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. మనము గత ఎపిసోడ్స్లో ఏం చర్చించుకున్నామో గుర్తుందా? చాలా రోజులు గ్యాప్ వచ్చింది. అసలు రుద్ర ఏం చేస్తున్నాడు, ఇతని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అతను ఎక్కడున్నాడు, ఏం జరుగుతోంది, ఇవన్నీ గుర్తున్నాయా? మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మనకు బాబా ఏం చెప్పారు? మనం ఎప్పుడూ కూడా గతంలోనో భవిష్యత్తులోనో జీవిస్తూ ఉంటాం. అంటే గతంలో జరిగిన సంఘటనలను, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఆలోచిస్తూ మనము ఈ వర్తమానంలో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం, పరిస్థితులు, ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మన ఉపచేతన మనస్సులో నిక్షిప్తమైపోయి మన ప్రవర్తన మీద అవి ఎలాగ ప్రభావితం చూపిస్తున్నాయో మనం అన్నీ తెలుసుకున్నాం. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి. మనల్ని ప్రతిరోజు మన జీవితాన్ని అదే నడిపిస్తూ ఉంటుందన్నమాట, వెనకాల ఉండి. అదే బాబా చెప్పేది. ఒకటి నేర్చుకోవటానికి వచ్చిన తర్వాత దాన్ని నేర్చుకోకుండా మళ్ళీ మన గత జన్మ సంస్కారాల అనుగుణంగానే తెచ్చుకున్న ఆ కండిషన్ మైండ్ సెట్తోనే ఉంటూ ఆ భయాల్లో నుంచి బయటకు రాకుండా, అశాంతిలో నుంచి బయటకు రాకుండా, ఉన్నదానితో తృప్తి అనేది లేకుండా ఎప్పుడూ ఏదో ఒక బాధ, ఏదో తెలియని వెలితితో మనం ఎలాగ జీవితాన్ని గడుపుతున్నామో వీటన్నింటి నుంచి బయటకు రావాలి. లేదంటే మళ్ళీ జన్మకు కూడా ఇవే క్యారీ చేసుకుంటాం. అంటే ఒకే లెసన్ మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటూ మన క్వశ్చన్ పేపర్ని మనమే చాలా కష్టతరం చేసుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకున్నాం సహస్రార స్థితికి ఎలా చేరుకోగలగాలి అనేది. ఆ సహస్రార స్థితి అంటేనే ఆ భగవంతుడితో అనుసంధానమై ఉండగలిగే స్థితి అన్నమాట. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు వర్తమానంలో ఉంటేనే వస్తుంది. ఆ స్థితిలోనే మనము అమృతాన్ని రుచి చూడగలుగుతాం. ఆ పానీయము అత్యంత మధురమైనది. ఒక్కసారి దాని రుచి చూసామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అదే కావాలి, అదే రుచి కావాలనిపిస్తుంది అన్నమాట. దాంతో మనము ఎప్పుడు పరమాత్మతో అనుసంధానంలో ఉండగలుగుతాం. కానీ ఆ స్థితికి చేరుకోవాలి అంటేనే ఎలాగా? బాబా చెప్పారు, అంతా మనలోనే ఉంది. కస్తూరి మృగంలాగా మనలోనే పెట్టుకుని మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉన్నాం. కాబట్టి మనలోనకి మనం వెళ్ళేలాగా మనము సాధన చేసినప్పుడు మన శక్తి చలనం ఊర్ధ్వముఖంగా జరిగి మనం సహస్రార స్థితికి వచ్చినప్పుడు ఆ పరమాత్మని అనుభూతి చెందగలుగుతామన్నమాట. ఇక తర్వాత రుద్ర ఈతన్ దగ్గరికి వస్తాడు. ఆయన ఒక రైల్వే ట్రాక్ పక్కనే ఒక చిన్న రూమ్లో భగవంతుడిని ప్రార్థించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ధారణ చేయలేకపోతాడు. ఆయన ధ్యాస కుదరకపోవటంతో ధ్యానంలో నుంచి బయటకు వచ్చేసి పైన కనపడుతూ ఉన్నటువంటి జీసస్, మదర్ మేరీ యొక్క చిత్రపటాలను చూస్తూ చాలా మనస్ఫూర్తిగా ఆయన క్షమాపణలు తెలుపుకుంటాడు. నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉన్నాను అన్నట్టుగా. అప్పుడు ఆయనకు తెలియకుండానే ఈ జీసస్ మెల్లగా ప్రశాంతంగా ఆ రూమ్లోకి, ఆ గదిలోకి ఎంటర్ అయ్యి అతనిలోకి శక్తి ప్రవాహం చేసి అతన్ని ఆరాని శుద్ధి చేస్తాడు. అంటే అతని బ్లాక్స్ని కాస్త క్లియర్ చేస్తాడనమాట. అప్పుడు మళ్ళీ ఈతన్ ఇంకా తనకు తెలియకుండానే ధ్యాన స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా రుద్ర చూస్తూ ఉంటాడు. రుద్ర సూక్ష్మ రూపంలో ఉన్నాడు, అంటే చనిపోయి ఆత్మతలంలో ఉన్నాడు. కాబట్టి ఈ సూక్ష్మంగా ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా రుద్ర చూడగలుగుతూ ఉన్నాడు అనమాట.
భారాన్ని శుద్ధి చేయటం జీసస్ అనేది ఈతనేం ఫీల్ అవ్వలేకపోతాడు, కానీ రుద్ర మాత్రం అదొక అద్భుత క్షణము అనేసి చెప్తాడనమాట. ఆయన యొక్క సన్నిధిని అనుభవించాడనమాట రుద్ర. ఇక నెక్స్ట్ అతని స్టోరీ ఏంటి, ఏం జరగబోతోంది, ఎందుకు అతని గురించి బాబా చెప్తూ ఉన్నారు అనేది చూద్దాం. ఈరోజు సెషన్లో ముందుకు వెళ్ళబోయే ముందు ఈ సెషన్లో మనం కాస్త ఉపయోగించుకునే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటిని గురించి ముందుగా తెలుసుకుందాం. మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను. ఇది మన బ్రెయిన్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది నీళ్ళలాగా ఉంది. బ్రెయిన్ ఏమో కాస్త పైకి ఉంది, మిగతా పార్ట్ కిందికి ఉంది. దానికి సారూప్యంగా ఇక్కడ ఒక ఐస్బర్గ్ పిక్చర్ వేసి చూపిస్తున్నాను. అంటే ఈ ఐస్బర్గ్ అనేది మన బ్రెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ దానిని డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ఈ మనకు పైన ఏ బ్రెయిన్ అయితే అది కనపడుతోందో ఆ బ్రెయిన్ అక్కడ, అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నాం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటూ ఉన్నారు, మనం ఆలోచిస్తూ ఉన్నాం, ఇదంతా కూడా చేయటానికి మనకు ఏ మైండ్ వర్క్ చేస్తుంది అంటే మన కాన్షియస్ మైండ్ అన్నమాట. మనం అనుభూతి చెందేది అంటే మనం జాగ్రత్త అవస్థలో మనం ఉపయోగించే మైండ్ ఏంటంటే కాన్షియస్ మైండ్. అది మనకు పైన కనపడింది కదా, ఈ పార్ట్ అన్నమాట. ఈ కాన్షియస్ మైండ్ మనము ఉపయోగిస్తూ ఉంటాం. దాని కిందగా ఇక్కడ వాటర్లో రిఫ్లెక్షన్ లాగా పడుతుంది ఐస్బర్గ్. ఇక్కడ ఈ పార్ట్ వరకు ఇది మన మెమొరీ అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది అనమాట, మన నాలెడ్జ్. దీన్నే సబ్ కాన్షియస్ మైండ్ అనేసి అంటారు. ఇంకా దాని కిందగా ఇంకా ఈ లాస్ట్ పార్ట్ని అన్కాన్షియస్ మైండ్, అంటే అచేతన మనస్సు అనమాట. ఇది చిన్నప్పటి నుంచి మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు కానీ అలవాట్లు కానీ కొన్ని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఎక్కడున్నాయి, మనం ఈ చిన్నప్పుడు ఎప్పుడో జరిగినది ఇప్పుడు మనం ఎందుకు అప్లై చేస్తూ ఉన్నాం, ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించట్లేదే, బట్ ఆటోమేటిక్గా ఎలా వస్తుంది అంటే అది ఈ సబ్ కాన్షియస్ మైండ్లో, అంటే మన ఉపచేతన మనస్సులో స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాం అన్నమాట. ఇలాగ ఇవన్నీ ఈ గడ్డ కట్టుకుని అలాగే ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు వర్క్ అవ్వాల్సి వస్తుంది అంటే ఇవన్నిటికీ కారణం, వాటికి బీజం, ఆ సీడ్ ఎక్కడుంది అంటే ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉంది, అంటే అచేతన మనస్సు. ఈ అన్కాన్షియస్ మైండ్ అంటే మనం గత జన్మల నుంచి ఎంతో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూ వస్తాం. మన స్వార్థము, మన కోపము, భయము, ఇలాంటివన్నీ కూడా మనం అన్నీ క్యారీ చేసుకుంటాం. మనం చెప్పుకున్నాం 7 శరీరాల గురించి. ఫస్ట్ భౌతిక శరీరం, తర్వాత సూక్ష్మ శరీరము, ఆ తర్వాత కారణ శరీరం అని అలాగా. అంటే ఇది భౌతిక శరీరానికి సంబంధించి, ఇదంతా సూక్ష్మ శరీరానికి సంబంధించి అనుకోవచ్చు. ఇదంతా మన కారణ శరీరం, అంటే ప్రతి విషయానికి కారణం ఎక్కడుందంటే ఈ కారణ శరీరంలో. ఆ కారణ శరీరంకు సంబంధించిన మెమొరీ అంతా ఎక్కడుంటుందంటే ఈ అన్కాన్షియస్ మైండ్. ఇదంతా కారణ శరీరానికి సంబంధం అన్నమాట. అక్కడ నిక్షిప్తమై ఉంటాయి మన తీరని కోరికలు, భయాలు, ఎమోషన్స్, అంటే ప్రతీకారాలు, పగలు, వాటి కారణాలు అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఈ అన్కాన్షియస్ మైండ్లో. దీనిలో ఉన్న డేటా ఆధారంగానే మనము మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మనం ఏవేవైతే పోగు చేసుకున్నామో అవన్నీ తీర్చుకోవటానికి కానీ అనుభవించటానికి కానీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. దీని నుంచి ప్రేరేపితమై సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది, అంటే సూక్ష్మంగా, సూక్ష్మ శరీరంతో. దీని నుంచి ప్రేరేపితమై మన కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది అన్నమాట. అవన్నీ కూడా మన మాట, చర్య అన్నీ కూడా ఈ విధంగా ప్రభావితం అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్లోనే ఉంటామన్నమాట. అదే ఇక్కడ ఇది మనల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. మన ఇప్పుడున్న స్థితిని ఈ సబ్ కాన్షియస్ మైండ్ నడిపిస్తూ ఉంటుందన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్లో మనకు అవసరం లేని నాన్సెన్స్ అంతా కూడా మనము వదిలించుకోవటానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక పద్ధతి ధ్యానంలో కూర్చుని నాకు సబ్ కాన్షియస్ మైండ్లో అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్నంతా నేను రిలీజ్ చేసుకుంటున్నాను అనేసి విజువలైజ్ చేసుకుంటూ ధ్యానం చేయటం వల్ల కూడా ఒక రకంగా తొలగించుకోవచ్చు. మరో పద్ధతి, ప్రతిరోజు కూడా
మనం డే స్టార్ట్ చేసే ముందు ఈ సబ్కాన్షియస్ మైండ్ మాయలో పడకుండా నిన్నటి సంఘటనల ప్రభావం నా మీద ఏదీ లేకుండా దగ్ధం చేసేసుకుని ఈ రోజును నేను నూతనంగా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనేసి అనుకుంటూ మనం స్టార్ట్ చేస్తూ వేరే వాటి గురించి పట్టించుకోనప్పుడు ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మనం ఆ పూర్వజన్మల కర్మల బారి నుంచి ఆ ప్రోగ్రామింగ్ నుంచి బయటపడిపోతామన్నమాట. ఈ సబ్కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. మనము తెలుసుకున్నాం, ఈతన్ గాఢ ధ్యాన స్థితిలో ఉండిపోయాడు. ఇలా శరీరము, మనస్సు, ఆత్మ సమాంతరంగా ఉండి గాఢ ధ్యాన స్థితిలోనికి వెళ్ళడం అనేది తెలియకుండానే జరిగిపోతుంది. మనము గమనించుకుంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒకలాంటి తన్మయత్వ స్థితిలోనికి మనం వెళ్ళిపోతామన్నమాట. ఆ స్థితే అనమాట, ఆ గాఢమైన స్థితే. అంటే మన శరీరము, మనస్సు, ఆత్మ మూడు అలైన్ అవుతాయి. సమాంతరంగా వచ్చినప్పుడు మనకు ఆ తన్మయత్వంలో ఉండే ఆ స్థితి అనేది కలుగుతుందన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన ఆరా ఒక గురువు ద్వారా ఆశీర్వదించబడి శుద్ధి చేయబడినప్పుడు. ఈతన్ ఇలా చాలాసేపటి వరకు ఆ స్థితిలోనే ఉండిపోయాడు. ఈతన్కు జీసస్ వచ్చి ఆ ఆరా శుద్ధి చేయటం వల్ల ఆయన ఆ స్థితిలోకి చేరుకున్నాడు అనమాట. ఇక రుద్ర చూస్తూ ఉన్నాడు కదా, రుద్రకు ఇంకా తాను అక్కడ ఏం చేయాలి, తాను ఏం నేర్చుకోవాలి అనేది అర్థం కాలేదు. ఒక్కటి మాత్రం తనకి స్పష్టంగా తెలుసు. ఆఖరిసారి రుద్ర ఈతన్ను కలిసినప్పుడు తన స్నేహితుడు ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడు. అది మాత్రం తెలుసు రుద్రకి. ఇంకా చెప్పాలంటే మరీ దృఢంగా ఉన్నాడు. ఎంత స్ట్రాంగ్గా అంటే తాను 6 స్త్రీలతో ప్రేమలో ఉన్నాడు. 6తోనూ ఒకేసారి. ఒక స్త్రీ గురించి ఇంకొక స్త్రీకి తెలియదు. ఇంకా విడ్డూరం ఏమిటంటే ఈతన్ ఆ 6 ప్రేమిస్తున్నాడు. దానికంటే విచిత్రం ఏమిటంటే అతనికి వారి మీద ఎటువంటి కామము లేదు. అతను నిజాయితీగా వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఇంకా ఎంతో మందిని తాను ప్రేమించగలడు. ఒక విచిత్రమైన ధోరణిలో రుద్ర నవ్వాడు. అంటే ఇతను ఎంతో ఆరోగ్యవంతుడే కాకుండా ఒకే టైంలో ఎంతో మందిని ఆడవాళ్ళని ఆయన ప్రేమించగలడు. ఇది కామంతోనో లస్ట్ అలా కాదు. ఆయన ప్రేమని అంతమందికి కూడా పంచగలడనమాట. గత వారం అనుకున్నాం ఈయన ఒక విచిత్రమైన వ్యక్తి అని రుద్ర చెప్తాడు మనకు. డిఫరెంట్ పర్సనాలిటీ అనమాట. ఆ స్టైల్లో ఆయన ఎంతోమందిని ప్రేమించగలడు. సో దానికి రుద్ర నవ్వుతూ ఉన్నాడు అనమాట. రుద్ర ఆ తర్వాత ఈతన్ కళ్ళు తెరిచి తన మెడను మసాజ్ చేసుకోవడం చూశాడు. అంటే ఈతన్ ధ్యాన స్థితిలో నుంచి బయటకు వచ్చి తన మెడను మసాజ్ చేసుకుంటూ ఉన్నాడు. రుద్ర ఈతన్ యొక్క సీటు స్థానం అంటే మూలాధారం నుండి శిరస్సు భాగం వరకు శక్తి ప్రవహించడం చూశాడు. కుండలిని శక్తి ప్రవాహం. అక్కడ ఏమి జరిగిందో స్పష్టంగా గోచరించింది. ప్రభువు జీసస్ క్రైస్ట్ తన స్నేహితుడి శక్తి కేంద్రాలు అంటే చక్రాస్ను క్లియర్ చేశారు. మనలో కొన్ని శక్తి కేంద్రాలు అనేసి ఉంటాయంటే చాలా నాడులు ఒక చోట కలుస్తూ ఉంటాయన్నమాట. అలాంటివి కొన్ని పాయింట్స్ ఉంటాయి మన బాడీలో, వాటినే చక్రాలు అంటారు. ఈ 6 చక్రాలలోనే మనము జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి ఈ బ్లాక్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ చక్రాలన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. అంటే ఆ బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి. దానికోసమే మనము సాధనలు చేస్తూ ఉంటామన్నమాట. అలాగా ఇక్కడ ఆ శక్తి కేంద్రాలు జీసస్ క్రైస్ట్ వచ్చి క్లియర్ చేశారు. అంటే అతనిలో ఉన్నటువంటి బ్లాక్స్ క్లియర్ చేశాడనమాట. శక్తి ప్రవాహం ఫ్రీగా జరగడం కోసం. తద్వారా కుండలిని శక్తి లేదా ఒక దివ్య శక్తి ప్రవాహం, ఆధ్యాత్మిక శక్తి మూలాధారం నుండి, అంటే మూలాధారం అంటే ఇక్కడ మనలో శక్తి నిద్రాణంలో ఉండే సీటు ప్రదేశం, అంటే 2 తొడలు కలిసే ప్రదేశం అన్నమాట. అక్కడ శక్తి ఒక పాము ఒక కాయిల్లాగా చుట్టుకున్నట్టుగా
అలాగ నిద్రాణమై ఉంటుందన్నమాట. చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు సుషుమ్నా మార్గం గుండా ఆ పాము పైకి కదిలినట్టుగా మన శక్తి ప్రవాహం పైకి కదులుతుందన్నమాట. ఇక్కడ ఇది మూలాధారం. ఆ మూలాధారము వెన్నుపూసలు ఆగిపోయిన చోట సీటు భాగం నుంచి ఒక 2 ఇంచులు ఇలాగా లోపలికి ఉంటుందన్నమాట. అంటే 2 తొడలు కలిసే ప్రదేశం అన్నమాట. సో ఆధ్యాత్మిక శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు ఊర్ధ్వగతిన ప్రవహించి అక్కడ శివశక్తి ఐక్య రూపముగా ఇన్యాంగ్ కలయికగా స్త్రీ శక్తి పురుష శక్తి కలిసినట్టుగా జీవాత్మ పరమాత్మలో లయమైనట్లుగా లేదా ఆత్మ పరమాత్మతో పాటు ఒకే ప్రవాహంలో ఈదినట్టుగా ఏకత్వ స్థితిని పొందాడు. అంటే శివుడు సహస్రారంలో ఉంటాడు, శక్తి మూలాధారంలో ఉంటుంది. ఈ యూనియన్ ఎప్పుడైతే జరిగిందో అంటే మన మూలాధారం నుంచి శక్తి ఊర్ధ్వముఖంగా చలనం చేసి సహస్రారాన్ని చేరుకున్నప్పుడు అంటే శివాశక్తి కలయిక, ఇక్కడ శక్తి కింద నుంచి పైకి ప్రవహించి ఆ శివుడిలో లయమైనప్పుడు ఆ సహస్రార స్థితిలో అదే ప్రకృతి పురుషుల కలయిక, శివశక్తి ఇన్యాంగ్ అని చైనీస్లో అంటారు, దేవీ దేవత స్త్రీ పురుష శక్తుల సమ్మేళనం అన్నమాట. అది జరిగినప్పుడు అక్కడ ఏకత్వ స్థితి అనుభూతమవుతుంది. అంటే పరమాత్మతో లయమయ్యే స్థితి అన్నమాట అది. అక్కడ ఇంకా ఏమీ ఉండదు, అంటే ఏకత్వ స్థితి. అక్కడ మనకు ఒక పాజిటివ్ ఎమోషన్ కానీ నెగిటివ్ భావాలు కానీ ఇంకా ఆ ఫీలింగ్స్ ఏవీ ఉండదు. అంతా ఒక్కటే, అందరినీ ఒక్కరిలా చూడగలిగే ఏకత్వ స్థితి అన్నమాట. అన్కండిషనల్ లవ్, ఎల్లలు లేని అవధులు లేని ప్రేమ, కంపాషన్ అనేది మనకి అక్కడ అనుభూతం చెందగలుగుతామన్నమాట. అలాంటి స్థితిని ఈతను అనుభూతి చెందాడు, అంటే ఏకత్వ స్థితిని అనుభూతి చెందాడనమాట. కానీ కుండలిని శక్తి మాత్రం ఎంతో నిదానంగా అందంగా ఊర్ధ్వగతిన ప్రవహిస్తోంది. కానీ ఈతన్ ఆ బ్రహ్మానందపు స్థితిని అనుభూతి చెందేందుకు సిద్ధంగా లేడు. సహస్రార స్థితినే బ్రహ్మానంద స్థితి అనేసి మనం చెప్పుకున్నాం గతంలో. ఆ బ్రహ్మానంద స్థితిని అనుభూతి చెందటానికి ఈతను సిద్ధంగా లేడు. ఎందుకంటే అతనికి తెలియదు ఏం జరుగుతోందో, అతని బాడీ అతని మైండ్ ఇంకా ప్రిపేర్డ్గా లేదు. కానీ జీసస్ క్రైస్ట్ ఇచ్చిన ఆ క్లెన్జింగ్తో ఆయనలో శక్తి ఏ అడ్డు లేకుండా పైకి ప్రవహిస్తోందనమాట. దానివల్ల ఆయనకి ఏం జరుగుతోంది, తల తిరిగినట్లుగా, తల మెడ భుజాల దగ్గర ఏదో అసౌకర్యంగా అనిపించింది. ఆయన సిద్ధంగా లేడు కాబట్టి ఆ శక్తిని తట్టుకోలేకపోయాడు, ఒక అనీజీనెస్ని ఫీల్ అయ్యాడు. అందరూ ఆ కుండలిని శక్తిని తట్టుకోలేరు. సరైన గురువు మార్గదర్శకత్వం లేకుండా అలాంటి సాధనలు చేసినప్పుడు ఆ ఎనర్జీని తట్టుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. దాన్ని ఎలాగ ఛానల్ చెయ్యాలో మనకు ఒక గురువు ఉంటేనే తెలుస్తుంది. అసౌకర్యంగా ఉంది కాబట్టి ఇతనికి తాను సోఫా మీద పడుకుని కొద్ది క్షణాల్లో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పడుకునే ముందు ఆఖరిగా సమయం చూసుకున్నప్పుడు టైం 11 అయింది, అంటే 11 గంటలు చూపిస్తోంది అనమాట. కొంతసేపటి వరకు ఈతను సోఫాలోనే పడుకుని మత్తు వదిలించుకోవటానికి ఎంతో ప్రయత్నించాడు. ఎందుకంటే ఇంకా 11 అయ్యింది. అప్పుడే తనేమో గాఢ ధ్యాన స్థితిలో నుంచి వచ్చాడు కాబట్టి ఒక తన్మయత్వ స్థితిలో ఉన్నాడు. ఆ మత్తు వదిలించుకోవాలని ట్రై చేశాడు, కానీ అతని వల్ల అవ్వలేదన్నమాట. నిదానంగా తన శ్వాస, తన ఆరా శాంతపడి ఆ తర్వాత కొద్దిసేపటికి రుద్ర తన స్నేహితుడి సూక్ష్మ శరీరం లేచి కూర్చోవడం చూశాడు. తన మత్తు వదిలించుకోవటానికి ట్రై చేశాడు, కుదరక పడుకుని పోయాడు. అప్పుడు మెల్లగా అతని ఆస్ట్రల్ బాడీ పైకి లేచింది. అది రుద్ర చూడగలిగాడనమాట. ఈతన్ లేచి కూర్చుని అటూ ఇటూ చూసి తర్వాత రుద్ర వైపు చూశాడు. కానీ తాను రుద్రను చూడలేకపోయాడు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన సమయంలో, అంటే 10 ఏళ్ల క్రితం అక్కడ రుద్ర లేడు. మనము ఈ టైం ఫ్రేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రుద్ర చనిపోయిన తర్వాత రుద్రాని బాబా వెనక్కు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. గతంలోకి తీసుకువెళ్ళి ఆ సంఘటనలు జరిగినవన్నీ చూపిస్తూ ఉన్నాడు. మనకు లాస్ట్ టైం ఏం చెప్పారు, రుద్ర 7 ఏళ్ల క్రితం వెనక్కు వెళ్ళాడు ముందు.
7 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళినప్పుడు తన స్నేహితుడి గురించి, ఈథన్ గురించి కానీ వీళ్ళందరి గురించి ఆయనకు 7 ఏళ్ల క్రితం పరిచయం. సో అక్కడి దాకానే వెళ్ళాడు. కానీ ఈ సంఘటన జరిగినది ఇంకో 3 ఏళ్ల ముందు, అంటే 10 ఏళ్ల ముందు. ఆ టైంకి రుద్ర ఇంకా అక్కడ లేడు. అతను ఇంకా అప్పటికి ఈతన్కి ఫ్రెండ్ కాదనమాట. అందుకే రుద్ర సూక్ష్మ శరీరం నిలబడి ఉన్న వైపు ఈతన్ చూశాడు, రుద్ర వైపు చూశాడు. కానీ రుద్ర కనపడలేదు. ఎందుకు అంటే ఆ టైం ఫ్రేమ్లో రుద్ర లేడు ఇంకా. ఈతన్కి రుద్ర తెలియదు. కానీ రుద్ర బాబా ద్వారా వెనక్కు వెళ్ళి అప్పుడు జరిగినది చూడగలుగుతున్నాడు, చూస్తూ ఉన్నాడు అంతే. ఈతన్ ఆ గదిలో నుండి బయటకు నడవనారంభించాడు. రుద్ర తనను అనుసరించాడు. చిటికెలో రుద్ర తనను తాను ఒక ఆపరేషన్ థియేటర్లో చూసుకున్నాడు. అంటే ఈతన్ సూక్ష్మ రూపంలో యాస్ట్రల్ బాడీ లేచిన తర్వాత ఎక్కడికో వెళ్ళింది. అతని వెంట రుద్ర వెళ్ళిపోయాడు. ఒకే ఒక్క క్షణంలో ఎక్కడున్నాడంటే రుద్ర ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. అంటే ఈతన్ అక్కడికి వెళ్ళాడనమాట. బాబా అప్పటికే అక్కడ ఉన్నారు. మాస్టర్ రామ్ ఠాకూర్ కూడా అక్కడ ఉన్నారు. ఆ మాస్టర్ రామ్ ఠాకూర్ ఎవరంటే 19th సెంచరీలో జీవించినటువంటి ఒక బెంగాలీ గురువు అనమాట. మనము బెంగాల్లో ఎంతోమంది మహాత్ముల గురించి వింటూ ఉంటాం. రామకృష్ణ పరమహంస, లాహిరి మహాశైలు, వీరు ఎంతో ప్రముఖంగా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళల్లో మనకు తెలుసు. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ ఇలాంటి ప్రముఖమైన వ్యక్తులు బెంగాల్ నుంచే వచ్చిన వాళ్ళు అనమాట. రుద్ర అక్కడ జీసస్ యొక్క ఉనికిని అనుభూతి చెందాడు. బాబా ఉన్నారు, ఆ రామ్ ఠాకూర్ గారు ఉన్నారు, జీసస్ యొక్క ఉనికి కూడా ఉందంటే జీసస్ కూడా ఉన్నారు. మూకాంబికా మాత యొక్క శక్తివంతమైన మాధ్యమమైనటువంటి స్వామీజీ కూడా అక్కడ ఉన్నారు. అంటే మూకాంబికా టెంపుల్ తెలిసే ఉంటుంది. ఆ తల్లి యొక్క మాధ్యమం అంటే ఆమె ఒకరి ద్వారా ఛానలింగ్ చేస్తుంది, ఒక స్వామీజీ ద్వారా. ఆ స్వామీజీ కూడా అక్కడ ఉన్నారనమాట. అంటే ఆ తల్లి ఆ స్వామీజీ ద్వారా పలుకుతుంది. ఆ స్వామీజీ కూడా ఉన్నారు అక్కడ. మాస్టర్స్ అందరూ ఇన్నర్ సర్కిల్ ఫామ్ అయ్యారు. అవుటర్ సర్కిల్లో ఎంతోమంది దివ్యాత్మలు ఉన్నారు. అంటే మన మాస్టర్స్ అందరూ ఒక సర్కిల్ ఫామ్ చేస్తే దానికి చుట్టూ మిగతా వేరే దివ్యాత్మలు కూడా వచ్చిన వారు అందరూ కూడా ఒక సర్కిల్ ఫామ్ అయ్యారనమాట. వారు ఈతన్కు ఒక శరీరం వైపు నడవటానికి దారి ఇచ్చారు. అంటే ఒక శరీరం ఉంది అక్కడ, ఆ బాడీ వైపు నడవటానికి వీళ్ళంతా ఈతన్కు దారి ఇచ్చారు. ఆ శరీరంపై డాక్టర్స్ ఎంతో తీవ్రంగా పనిచేస్తున్నారు. అంటే అది చాలా ముఖ్యమైన కేసు అన్నట్టుగా ఉంది. ఫ్రాంటికల్లీ వర్కింగ్ అంటే వాళ్ళు చాలా తీవ్రంగా, చాలా శ్రద్ధతో ఏదో సర్జరీ జరుగుతూ ఉన్నట్టుగా ఉందన్నమాట. వాళ్ళంతా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఈతన్ ఆ సూక్ష్మ శరీర స్థితిలో కూడా కొంచెం గందరగోళానికి, ఆశ్చర్యానికి గురి అయ్యాడు. పాపం ఈతన్ క్షణం క్రితం ప్రశాంతంగా తన 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉన్న సోఫాలో పడుకుని ఉన్నాడు. కొద్ది క్షణాల తర్వాత తనను తాను ఎంతోమంది గురువులు, రకరకాల రంగుల దుస్తులలో ఉన్న దివ్యాత్మల మధ్య తనను తాను ఆపరేషన్ థియేటర్లో చూసుకుంటూ ఉన్నాడు. రుద్ర నవ్వాడు. తనకు ఏమి జరగబోతోందో తెలుసు. ఈతన్ ఈ సంఘటన గురించి కొన్నిసార్లు రుద్రతో ప్రస్తావించాడు. కానీ రుద్ర తనను ఎప్పుడూ అపహాస్యం చేసేవాడు. వావ్, అయితే నా స్నేహితుడికి నిజంగానే అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట. అంటే రుద్ర ఈతన్ స్నేహితులు అయిన తర్వాత ఈతన్ రుద్రకి ఎన్నోసార్లు చెప్పాడట, నాకు అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయింది, ఇలా జరిగింది అని. ఈ సంఘటన గురించి చెప్తూ ఉంటే ఏదన్నా నమ్మకపోతే ఆయన మొహంలే అంటూ ఉంటాం కదా, అలాగా రుద్ర కూడా నమ్మలేదనమాట ఆయన చెప్పినది. కానీ ఇప్పుడు రుద్రకు తెలుస్తోంది, ఓ నిజంగానే ఈతన్కి అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట అని. అంటే రుద్ర పరిచయం కాకముందే ఈ అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ ఈతన్కి జరిగిందనమాట. అప్పుడు మొదలైంది. అంటే నౌ ద షో బిగిన్స్ అనమాట. ఇంకా ఇప్పుడు జరగబోయేదంతా కూడా భౌతిక తలంలో కాదు, అంతా సూక్ష్మ తలంలో ఏం జరగబోతోంది అంతా కూడా ఆలోచన తరంగాల ద్వారానే అనమాట. ఏది మాట్లాడేది ఏమీ ఉండదు ఇప్పుడు జరిగేది. ఇంకా బాబా ఈతన్కు ఒక ఆలోచన తరంగాన్ని పంపించారు. ఈతన్ కళ్ళు తిప్పాడు. ఆ ఆలోచన తరంగాన్ని పంపినప్పుడు ఈతన్ ఫీలింగ్ ఏంటంటే అంటే హీ రోల్డ్ హిజ్ ఐస్ అనమాట, రియలీ అన్నట్టుగా అనమాట. బాబా నవ్వి మళ్ళీ ఇంకోసారి అతనికి ఆలోచన తరంగాన్ని పంపారు.
రుద్ర ఆ ఆలోచనను వినగలిగాడు. తనకు పట్టలేని నవ్వు వచ్చింది, కానీ ఆపుకున్నాడు. సందేశం చాలా స్పష్టంగా ఉంది, కానీ ఒక సాధారణ వ్యక్తికి అది ఏదో పిచ్చిలా అనిపిస్తుంది. బాబా చెప్తున్నారు, బేటా, మంచం మీద పడుకున్న ఆవిడ గుండెని తీసేయి, అంటే రిమూవ్ హర్ హార్ట్ అనేసి చెప్తూ ఉన్నారు బాబా. అదే అనమాట బాబా పంపిన ఆలోచన తరంగం ఏంటంటే ఆమె గుండెని తీయి అనేసి చెప్తున్నారు బాబా ఇతనికి. ఓరి దేవుడా, నేనెవరి గుండెని తీయను. ఈతను సూక్ష్మతలంలో ఉన్నప్పటికీ తన మనస్సు, అంటే తన చేతనా మనస్సు, కాన్షియస్ మైండ్, అంటే తని సూక్ష్మతలంలో ఉన్నా కూడా తన కాన్షియస్ మైండ్ ఇంకా వర్క్ చేస్తూ ఉందన్నమాట. ఆ అనుభవాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. అందుకే సూక్ష్మతలంలో కూడా ఈతను ఆలోచించగలుగుతూ ఉన్నాడు. అంటే ఆయన కాన్షియస్ మైండ్, మనం పైన చూపించాం కదా ఆ కొండ, ఆ పార్ట్ ఇంకా వర్క్ చేస్తుంది అనమాట. అందుకే ఇంకా ఆలోచించగలుగుతూ ఉన్నాడు. బేటా, గుండెని తీసేయి, లేదా ఆ బిడ్డ చనిపోతుంది. ఈ బిడ్డకు 80 సంవత్సరాల వయస్సు. అంటే బాబాకి మనం అందరము కూడా బిడ్డలమే కదా. అందుకే ఆ బిడ్డ గుండెని తీయ అంటున్నారు. కానీ ఆ బిడ్డ అంటే ఆవిడ వయస్సు ఎంత? 80 సంవత్సరాలు. ఆమెనే బిడ్డ అని సంబోధిస్తూ ఉన్నారు బాబా. నేను ఎవరి గుండెని తీయను? నేను ఎందుకు అసలు ఈ పిచ్చి కల్లో నుంచి నేను బయటకు ఎందుకు రావట్లేదు? అంటే తను కలగంటూ ఉన్నాడు అనుకుంటున్నాడు అనమాట. ఈతను మనకు కళల్లో వస్తుంటాయి కదా ఇలాంటి ఏవేవో సెన్స్ అవ్వని విషయాలన్నీ మనకు కళల్లో వస్తూ ఉంటాయి. సో నేను కళల్లోంచి ఎందుకు బయటకు రావట్లేదు అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, నువ్వేమీ స్వప్నంలో లేవు నాయనా. ఇది నువ్వు ఇంతకుముందు ఏదైతే అనుభూతి చెందావో అంత నిజమైనది. అంటే తన ఆస్ట్రల్ బాడీ రిలీజ్ కాకముందు తను ఎలా ఫీల్ అయ్యాడో అది అంత నిజమైందే ఇది కూడా. ఇంకా నువ్వు ఈ బిడ్డ గుండెను తీయాలని కోరుకుంటున్నాను. ఓయా బాబా, నేనా గుండెను అసలు ఎలా తీస్తాను? ఒక ఫోర్కు లేదా నైఫ్ తీసుకోనా, లేదా ఒట్టి చేతులతో తీయాలా? అబ్బాయి, నేను నిన్ను ఆవిడ భౌతిక శరీరంలో ఉన్న గుండెను కాదు చెప్తున్నది, సూక్ష్మ శరీరంలోని గుండెను తీయమంటూ ఉన్నాను. అంటే మన అవయవాలన్నీ భౌతిక శరీరంలో ఎలా ఉంటాయో భౌతిక శరీరానికి అనుగుణంగా సూక్ష్మ శరీరంలో కూడా సేమ్ ఉంటాయన్నమాట. ఆ అవయవాల్లో అంటే ఈ ఎనర్జీ ఫ్లో అంతా ఈ సూక్ష్మ శరీరం నుంచి, అంటే ఆస్ట్రల్ బాడీ నుంచే మన ఫిజికల్ బాడీకి వస్తుంది. అందుకే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏదైనా ఒక రుగ్మత వచ్చింది అంటే, ఒక హార్ట్ అటాక్ కానీ, ఒక లివర్ ప్రాబ్లము, లేదా ఇంకేదో ఏదైనా ఒక రుగ్మత వచ్చింది అంటే ముందుగా మన సూక్ష్మ శరీరం జబ్బు పడుతుందన్నమాట. అది అది ఇంకా తట్టుకోలేని స్థితిలో ఇంకా పూర్తి ఎక్కువ అయిపోయినప్పుడు మాత్రమే అది భౌతిక శరీరం మీదకి వస్తుంది. అంటే మన ప్రాణమయ శరీరం ముందుగా అనారోగ్యానికి గురి అవుతుంది. అంటే మన సూక్ష్మ శరీరంలో ఆ బ్లాక్స్, నాడులు ఎక్కడైతే ఉంటాయో, అవి ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడ మన ఆ భాగం మనకు ఫిజికల్ బాడీలో దెబ్బతింటుందన్నమాట. తర్వాత ఆ అవయవం చుట్టూ ఉన్న రంగులు చేంజ్ అవుతాయి. మనకు మనిషి చుట్టూనే కాదు, మన ప్రతి అవయవం చుట్టూ కూడా ఆరా ఉంటుంది. మనిషికే కాదు, ఒక వస్తువుకు, ఒక ఊరికి, ఈ విశ్వానికి, ఈ భూమికంతా ఇలా కూడా ఆరా ఉంటుంది. ప్రతి థింగ్కి ఆరా అనేది ఉంటుందన్నమాట. సో మన ఆరా, ఇప్పుడు హార్ట్ అనుకోండి, హార్ట్ బాగాలేకపోతే ఆ హార్ట్ దగ్గర ఉన్న ఆరాలో రంగులన్నీ కూడా డల్ అయిపోతాయి అన్నమాట. అంటే అక్కడ ఆ డల్ కలర్స్ వచ్చినప్పుడు ఆ భాగం దెబ్బతింటుంది అని, అంటే అక్కడ ఎనర్జీ లేదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు భౌతిక తలంలో లేవు, ఆమె గుండె నీకు కనిపిస్తోందా? నువ్వు సూక్ష్మతలంలో ఉన్నావు. ఆమె సూక్ష్మ శరీరం నుంచి గుండెని తీయమంటూ ఉన్నారు బాబా. కనిపిస్తోందా అనేసి అడుగుతూ ఉన్నారు. రుద్ర దగ్గరగా చూశాడు ఆ పెద్దావిడ యొక్క శరీరము, ఇంకా ఆ శరీరంపై తేలుతున్న సూక్ష్మ శరీరాన్ని రుద్ర చూశాడనమాట బాబా చెప్పిన తర్వాత ఈతనికి. ఏంటి, ఆ పెద్దావిడ యొక్క బాడీ అండ్ ఆస్ట్రల్ బాడీ కూడా చూస్తున్నాడు అనమాట. ఆమె గుండె బాగా దెబ్బతిని ఉంది, ఎందుకంటే దాని చుట్టూ నల్లటి ఆరా కప్పబడి ఉంది. చాలా కొద్దిపాటి భాగం మాత్రమే ఆరోగ్యంగా ఉంది. మనము ఇందాక చెప్పుకున్నాం, ఎక్కడైతే ఆ అవయవం పాడైపోయి ఉంటుందో అక్కడ ఆరా కలర్స్ డల్ అయిపోయి ఉంటాయి. అక్కడ అందుకే
రుద్రాకి ఆమె హార్ట్ దగ్గర నల్లటి ఆరా కనపడిందనమాట. అంటే ఉన్న 4 ఛాంబర్స్లో గుండెలో రక్తాన్ని పంప్ చేయటానికి ఆ ఛాంబర్స్ సరిగా పనిచేయలేదనుకోండి, క్షీణించిపోయి ఉన్నప్పుడు ఆ ఆరాలో తెలుస్తోందనమాట. ఆమె హార్ట్ ఏదో కొద్దిపాటి భాగం మాత్రమే వర్క్ చేస్తుంది, ఆరోగ్యంగా ఉంది, మిగతా అంతా కూడా పాడైపోయిందనమాట. అది మనం చూడలేము, వాళ్ళు సూక్ష్మ శరీరంలో ఉన్నారు కాబట్టి చూడగలుగుతారు. అండ్ దివ్యాత్మలు, ఈ గురువులు వీళ్ళు చూడగలరు, వాళ్ళు ఆరాని చూసే శక్తి ఉంటుంది కాబట్టి. ఈతను తల ఊపాడు. అవును, అప్పుడు ఆయన చూశాడనమాట ఆమె దేహాన్ని, ఇంకా ఆ దేహాన్ని కప్పుతూ ఉన్న అనేక రంగులతో కూడుకున్న ఇంకో శరీరాన్ని కూడా, అంటే ఆమె సూక్ష్మ శరీరాన్ని చూడగలిగాడు. నేను నిజంగా సూక్ష్మతలంలో ఉన్నానా, లేక ఇది కూడా ఇంకో పిచ్చి కళ? ఒకటి మాత్రం స్పష్టం, ఇక నాకు బ్రేక్ఫాస్ట్కు నాచోస్ లేవు. అంటే ఆయన సూక్ష్మతలంలో ఉన్నా కూడా ఈ భౌతిక తలంలో మన ఇంద్రియాలతో మనం ఎలా ఆలోచిస్తామో, ఎలాగ లోబడిపోయి ఉంటామో అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయనకి నాచోస్ అనేవి ఒక మెక్సికన్ ఫుడ్ ఇక్కడ తింటూ ఉంటారు. ఆ నాచోస్ అక్కడ, అంటే ఈ కళలో ఉన్నాను, ఈ సూక్ష్మలోకంలో ఈ కళ లాంటి ఈ ప్లేస్లో ఉన్నాను, ఇక్కడ చూస్తే మాత్రం నాకు నిద్ర లేచిన వెంటనే నాకు బ్రేక్ఫాస్ట్కు నాచోస్ దొరికేలా లేవు అనేసి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆ జిహ్వ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడండి. మనం సూక్ష్మతలంలో ఉన్నా, మనం నిద్రలో ఉన్నా, కలలో ఉన్నా, మనకి ఇష్టమైన భోజనం కనపడితే మనకి నాలుక లాగేస్తుంది అనమాట. అన్నీ వదిలించుకున్నా దాన్ని మాత్రం వదిలించుకోలేకపోతూ ఉన్నాం మనం. అక్కడున్న దివ్యాత్మలు నవ్వనారంభించారు. అవును, వారు హీలింగ్ చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, సానుకూల శక్తిని, అంటే పాజిటివ్ ఎనర్జీని పంపిస్తూ ఉన్నారు. కానీ వారి హాస్య భావన, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలానే ఉంది. అంటే ఈయన ఆలోచన చూసి ఆ నాచోస్ గురించి ఇలాగా వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారనమాట, దివ్యాత్మలందరూ అక్కడ గుమిగూడి ఉన్న వాళ్ళు. బేటా, సమయం ముఖ్యం, గుండెని ఒక్కసారి గుండెను తీస్తున్నట్లు ఊహించుకుని దృశ్యమానం, అంటే విజువలైజ్ చెయ్యి, డూ ఇట్ అంటూ ఉన్నారు బాబా. మనం చెప్పుకున్నాం కదా, రుద్రాకి బాబా నేర్పించారు, సూక్ష్మతలంలో మనం ఏది తలుచుకుంటే అది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈతనికి చెప్తున్నారు, నువ్వు జస్ట్ తలుచుకో, అంటే ఊహించుకో, ఆమె గుండెని తీస్తున్నట్టుగా ఊహించుకో, నువ్వు తీయగలవు. ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్, ఆమెకి ఎక్కువ టైం లేదు, అంటే హార్ట్ పాడైపోయిందని చెప్పారు కదా, నువ్వు లేట్ చేయొద్దు, ముందు చెయ్యి అలాగా అనేసి, డూ ఇట్ అనేసి చెప్తూ ఉన్నారు బాబా. ఈతను దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. ఇంకా తప్పదు అనేసి, ఇంకా రూపకంగా మెటాఫోరికల్లీ చెప్పాలంటే ఈతను తన చేతిని ఆమె సూక్ష్మ శరీరంలో పెట్టి, అది భౌతిక శరీరంలో చేయి పెట్టినట్టు ఉన్నప్పటికీ ఆ వృద్ధురాలి గుండెని తీశాడు. అంటే ఆమె సూక్ష్మ శరీరంలోకి చేయి పెట్టి ఆమె గుండెని తీశాడనమాట. అది ఎలా ఉంది, భౌతిక శరీరంలోంచి తీస్తున్నట్టు అనిపిస్తోంది ఆయనకి. దేవుడా, నేను ఒక శాడిస్ట్ని అనేసి అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పని చేసేసరికి తనకు తానే, అంటే ఒక వ్యక్తి గుండెని తీయటం ఏంటి, నేను ఒక పెద్ద శాడిస్ట్నా అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. లేదు నాయన, దీనిలో నువ్వు నీ గురించి చెడుగా భావించటానికి ఏమీ లేదు. ఇప్పుడు ఆ గుండెను నీ నోట్లోనికి తీసుకో. ఓ, చాలా అసహ్యకరమైంది బాబా, ఇట్స్ గ్రోస్, డిస్గస్టింగ్ అనేసి అంటూ ఉన్నాడు. ఈతన్ లే, ఇది చాలా అసహ్యమైంది, నేను ఒక వక్రబుద్ధి కలవాడిని. ఓ స్వీట్ జీసస్ అండ్ మదర్ మేరీ, నేను ఒక వృద్ధురాలితో ఇలా చేయలేను. నో నో నో, లే ఇతన్, లేరా. అతను కలకంటున్నాడు అనుకొని తన భౌతిక శరీరాన్ని లేపడానికి ట్రై చేస్తున్నాడు, అంటే తనను తను లేపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. రుద్ర నవ్వన ఆరంభించాడు. ఆ గదిలో ఉన్న వారందరూ నవ్వసాగారు. ఈతన్ ఇదంతా తన ఉపచేతన మనస్సు యొక్క డిమాండ్ అనుకుంటూ ఉన్నాడు. అంటే తన సబ్కాన్షియస్ మైండ్ చెప్తోంది, అందుకే చేస్తున్నాను అనుకుంటున్నాడు. తాను ఇదంతా కల కాదు, సూక్ష్మ శరీర అనుభవం, అంటే ఒక యాస్ట్రల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్కడైతే ఎక్కువ శాతం అవుట్ ఆఫ్ ద బాడీ హీలింగ్ జరుగుతోంది అనేది గ్రహించలేకపోతున్నాడు. అంటే ఆ యాస్ట్రల్ ఎక్స్పీరియన్స్ ఆయన ఏదైతే అనుభవిస్తున్నాడో యాస్ట్రల్గా సూక్ష్మ శరీరంతో, అక్కడ ఒక పెద్ద హీలింగ్ జరుగుతోంది అనేది ఈయన తెలుసుకోలేకపోతున్నాడు. మనకు చూడటానికి ఎలా ఉంది, బాబా ఆ వృద్ధురాలి గుండెని హీల్ చేయటానికి
ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఉంది. కానీ ఈతన్ అది గ్రహించలేక దాన్ని ప్రతిఘటిస్తూ ఉన్నాడు. అంటే రెసిస్ట్ చేస్తూ ఉన్నాడు. నేను చెయ్యలేనిలాగా ఆమె గుండెను తీయటం ఏంటి, నోట్లో పెట్టుకోవటం ఏంటి, ఇంత గ్రోస్, ఇది డిస్గస్టింగ్ పని, నేను చేయలేను అని తను రెసిస్ట్ చేస్తున్నాడు. తన కాన్షియస్ మైండ్ ఇంకా వర్క్ అవుతుంది అనమాట. నాయనా, నువ్వు ఆ గుండెని తీసుకుని నోటి దగ్గర పెట్టి దానిలో ఉన్న ద్రవాన్ని పీల్చుకోవాలి అని కోరుకుంటున్నాము. అలా చెయ్యని పక్షాన ఈ బిడ్డ మరణించి ఆత్మతలాల్లోకి వెళ్ళిపోతుంది. టైమ్ ఈజ్ ద ఎస్సెన్స్. టైం చాలా ముఖ్యం. అందుకే నువ్వు చెప్పినట్టు చెయ్యి నాయనా, కానీ గుర్తుపెట్టుకో, ఆ ద్రవాన్ని మింగకు, ఆ ఆత్మను ఈ డబ్బాలో పెట్టు. అంటే బాబా ఏం చెప్తున్నారు, టైం లేదు, నువ్వు గబగబా చెయ్యి, ఫస్ట్ ఆమె గుండెని నోట్లో పెట్టుకుని ఆ ద్రవాన్ని పీల్చు అంటున్నారు. గుండెలో ఏం ద్రవం ఉంటుందండి? రక్తమే కదా. అంటే రక్తాన్ని పీల్చమంటున్నారు బాబా. అందుకే ఆయనకి ఎలా అనిపిస్తోంది, బాబోయ్ నేను శాడిస్ట్ని అన్నట్టుగా, ఆ రక్తాన్ని పీల్చడం ఏంటి అని ఆయన రెసిస్ట్ చేస్తున్నాడు. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఆ గుండెలోని ద్రవాన్ని పీల్చి అక్కడ పక్కన ఒక డబ్బా ఉంది, అందులో వెయ్యి అనేసి చెప్తూ ఉన్నారు, మింగొద్దు అనేసి చెప్తూ ఉన్నారు. బాబా మాటల్లో ఎంతో మృదుత్వము, సున్నితత్వము ఉన్నాయి. ఆలోచన తరంగాల రూపంలో ఈతనుకు పంపినప్పుడు తాను వినయంగా తల వంచి సరే అన్నట్టు తల ఊపాడు. ఇంకా సరే దివ్యాత్మలు చెప్పారు కదా, ఇంకేం చేస్తామన్నట్టుగా ఓకే అన్నాడు అనమాట. ఈతను గుండెని తన నోటి దగ్గర పెట్టుకుని ఆ ద్రవాన్ని పీల్చి ఆ తర్వాత తల వంచి ఆ డార్క్ ఎనర్జీ అంతా కూడా పక్కనే ఉన్న స్పిరిట్ గైడ్స్ పట్టుకుని ఉన్న ఒక డబ్బాలోనికి ఊశాడు. మళ్ళీ చెయ్యి నాయనా, నేను చెప్పే వరకు ఆపకు. అలానే ఈతన్ బాబా చెప్పే వరకు చేస్తూనే ఉన్నాడు. అంటే ఈతను కంటిన్యూస్గా చెయ్యాలి. ఆమెలో ఉండే ఆ డార్క్ ఎనర్జీని అంతా కూడా నోట్లో నుంచి లాగేసి ఆ డబ్బాలో పోసేస్తున్నాడు. బాబా వాళ్ళు ఆపు అని చెప్పే వరకు చేస్తూనే ఉండమని అన్నారనమాట. సో ఇంకా అలానే చేశాడు. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు నోరు తెరువు, మేము నీ నోట్లో ఒక ద్రవాన్ని పోస్తాము, దానితో నోటిని పుక్కిలించి దాన్ని కూడా అదే డబ్బాలోకి ఊసేయి. అంటే మౌత్ వాష్ ఇస్తున్నారు అనమాట, మౌత్ వాష్ లాగా. ఆమెలో నుంచి పీల్చిన తర్వాత వాళ్ళు ఇంకొక ద్రవాన్ని ఈతన్ నోట్లో పోసి కడిగేసుకోమంటున్నారు, పుక్కిలించి ఊసేయమంటున్నారు అనమాట. ఇంకొక స్పిరిట్ గైడ్ తన ఎదురుగా నిలబడి ఏదో ద్రవాన్ని ఈతన్ నోట్లో పోశాడు. వారు చెప్పిన విధంగానే ఈతన్ చేశాడు. మళ్ళీ ఆ ద్రవాన్ని నోట్లో పోశారు ఇంకొకసారి. అంటే మళ్ళీ ఫుల్గా క్లీన్ అయ్యేదాకా అతనికి ఆ ద్రవం పోయటం, పుక్కిలించి ఊసేయమనడం జరుగుతోందనమాట. నాయన, ఇప్పుడు ఆ గుండెను తిరిగి అక్కడ పెట్టేయి. గుడ్, మంచిది. ఇప్పుడు ఈ బిడ్డకు హీలింగ్ ఇవ్వు. నీ చేతులు చాచి అరచేతులు ఆమె గుండెకు పెట్టి హీలింగ్ ఎనర్జీ తనలోనికి, అంటే ఆ వృద్ధురాలిలోనికి ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకో. తను నయమైపోతున్నట్టుగా ప్రార్థన చెయ్యి. గుడ్. బాబా ఏం చెప్తున్నారు, ఆ వృద్ధురాలి గుండె మీద ఇలాగా హీలింగ్ ఎనర్జీ, అతన్ని చేతులు చాపి ఉంచి ఆ చేతుల ద్వారా హీలింగ్ ఎనర్జీ ఆమెలోనికి వెళుతూ ఉన్నట్టుగా ఊహించుకోమంటున్నారు. అంటే భావనే సృష్టి. ఆ సూక్ష్మలోకంలో ఏది భావిస్తే అది సృష్టించబడుతుంది, మనం క్రియేట్ చేసుకోగలుగుతాం కదా. సో నువ్వు అలా భావించు, నీ చేతుల్లో నుంచి ఒక హీలింగ్ ఎనర్జీ ఆ ముసలావిడలోకి వెళ్ళి ఆమె హార్ట్నంతా హీల్ చేస్తున్నట్టుగా భావన చేయమన్నారు. సో ఈతను అలానే చేశాడనమాట. రుద్ర ఈతన్ చేతుల్లో నుంచి అందమైన ప్రకాశవంతమైన దివ్యమైన కాంతి ఆ వృద్ధురాలి గుండెలోనికి వెళ్ళటం చూశాడు. రుద్ర ఆ గుండె యొక్క ఆర ఎంతో మెరుగైనట్టు గ్రహించాడు. అవును, గుండెలో కొంత భాగం ఇంకా పాడయ్యే ఉంది, కానీ 50% పైగా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు దగ్గర గుండెలో సగ భాగం ఆరోగ్యవంతమైన ఆరాను ప్రసరిస్తోంది. యాస్ట్రల్ సర్జరీ ముందు 10వ వంతు మాత్రమే ఆరోగ్యంగా ఉంది. అంటే ఈయన హీలింగ్ చేసి ఈ ద్రవాన్నంతా పీల్చేసి తర్వాత హీలింగ్ ఎనర్జీ పంపించిన తర్వాత ఆ వృద్ధురాలికి 10% మాత్రమే పనిచేస్తున్న గుండె ఇప్పుడు 50% వరకు పనిచేస్తుంది. అది రుద్ర చూడగలుగుతూ ఉన్నాడు అనమాట, ఆమె గుండె ఆరోగ్యం ఎంతో మెరుగైనట్టుగా. గురువులు ఈతన్ను చూసి తలూపారు, ఈతను కూడా తలూపాడు. ఏమీ చింతించకు నాయన, అంతా నీకు త్వరలోనే స్పష్టమవుతుంది. డోంట్ వరీ, దిగులు పడకు. మేము
ఎప్పుడు నీతోనే ఉంటాము, గాడ్ బ్లెస్ అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క సెకండ్ లోపే తన శరీరంలోనికి వచ్చేసాడు. అంటే యాస్ట్రల్ బాడీ బయటకు వెళ్ళినది ఒక్క సెకండ్లో వచ్చేసిందనమాట బాడీలోకి. మనం నిద్రపోయి లేచినట్టుగా మన సూక్ష్మ శరీరం ఎక్కడో విహారం చేసేసి మనకు మెలకు వచ్చే టైంకి దన్నమని మన బాడీలో దూకేస్తుంది కదా, అలాగా. ఇంకా రుద్ర కూడా రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పెద్ద కిటికీ గల ఆ చిన్న గదిలోకి వచ్చేసాడు. అంటే ఈతన్తో పాటు రుద్ర కూడా ఆపరేషన్ థియేటర్ నుంచి ఇక్కడికి వచ్చేసాడు అనమాట. సమయం 12:30. అతను అంటే నిద్రలోకి వెళ్లే ముందు టైం చూసుకున్నప్పుడు ఎంత అయింది? 11 అయింది. ఇప్పుడు 12:30. అంటే ఈ ప్రాసెస్ అంతా ఈ 1.5 అవర్లో జరిగిందనమాట ఆయన సూక్ష్మ శరీరంతో. ఫోను మోగుతోంది. కొంత సమయం ఈతను తన శరీరంలోకి హాయిగా స్థిరపడ్డాడు. ఆ తర్వాత నిదానంగా ఫోన్ రింగ్ యొక్క శబ్ద తరంగాలు ఈతని యొక్క ఆరాను భంగం కలిగించసాగాయి. మనం కూడా ఇది గమనించుకోవాలి. అంటే ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకున్నప్పుడు ఆ ఫోన్ యొక్క వైబ్రేషన్స్ మన ఆరాకి తగిలినప్పుడు మనకి డిస్టర్బ్ అవుతుంది. అందుకే చెప్తూ ఉంటారు, ఫోన్లు దగ్గర పెట్టుకోకండి, పడుకునేదాకా ఫోన్లు ల్యాప్టాప్లు చూడకండి. ఆ బ్లూ రేస్ అనేవి మన కంటిని రిలాక్స్ అవ్వనివ్వనమాట, పడుకోవాలనే ఇది కలిగించదనమాట మనకి. ఆ బ్లూ లైట్ మన పీనియల్ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి ఆ మెలటోనిన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనకు నిద్ర రాదు. అందుకే పడుకునేదాకా స్క్రీన్స్ చూడొద్దు అనేది. ఇక్కడ ఈ ఫోన్ వైబ్రేషన్, ఆ శబ్ద తరంగాలే ఇతన్ని డిస్టర్బ్ చేశాయన్నమాట. మనకి శబ్ద తరంగాలు డిస్టర్బ్ చేస్తాయి, ఇలాంటి ఈ సెల్ ఫోన్లు వీటి నుంచి వచ్చే కాంతి డిస్టర్బ్ చేస్తుంది. అందుకే మన ఆరాకి అవన్నీ దూరంగా పెట్టుకోవాలన్నమాట, ఈ ఫోన్స్ ఇవన్నీ కూడా మనం పడుకున్నప్పుడు. ఆ శబ్ద తరంగాలు ఈతన ఆరాను తాకిన తరువాయి అతనికి ఇక నిద్రపోయే అవకాశమే లేదు. ఈతన్ లేచి చుట్టూ చూశాడు. తర్వాత ఫోన్ వైపు చూశాడు. ఇంకా తను ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు. అంటే బయటకు వచ్చేసాడు కానీ ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్టుగా ఉంది. ఇంకా అర్థం అవ్వట్లే, కాస్త టైం పడుతుందన్నమాట. మనం సడన్గా ఉలిక్కిపడి నిద్రలోంచి లేచామనుకోండి, ఎక్కడున్నామో అర్థం అవ్వదు. చుట్టూ చూసుకుంటూ ఉంటాం ఎక్కడున్నామా అనేసి. మన ఈ సెన్సెస్లోకి రావడానికి, ఈ మెమొరీ వర్క్ కావటానికి కాస్త టైం పడుతుంది. అలానే జరుగుతోందన్నమాట ఈతనికి. ఫోన్ ఆగకుండా మ్రోగుతూనే ఉన్నప్పుడు ఈతన్ సోఫా మీద నుంచి ఒక చెయ్యి తన వీపు మీద పెట్టుకుని కిందకు దొర్లి పడ్డాడు. వెన్నపూసలో ఆయనకి ఏదో రుగ్మత కారణంగా ఆయనకు లేవటం కాస్త ఇబ్బందిగా ఉంది. మనం తెలుసుకున్నాం ఇందాక, ఆయన ఇలా మసాజ్ చేసుకుంటూ ఉన్నాడు కదా తన బ్యాక్. పడుకునే ముందు కుండలిని ప్రవాహం అయిన తర్వాత. సో ఆయనకు కాస్త ఇబ్బందిగా ఉందన్నమాట. ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. ఎలా అయితేనే లేచి ఫోన్ అందుకున్నాడు. ఫోన్లో మాట్లాడుతున్నాడు ఈతన్. ఈతన్ మాట్లాడుతున్నాను. అటు సైడ్ నుంచి, ఈతన్ ఎక్కడ ఉన్నావు నువ్వు? ఈతన్ చెప్తూ ఉన్నాడు, ఇంట్లో. ఎందుకు అంటే అటువైపు మాట్లాడేవాళ్ళు, బెనగల్ వాళ్ళ తల్లికి సీరియస్గా ఉంది. అప్పుడు ఈతన్ అంటూ ఉన్నాడు, కానీ ఆవిడ నిన్న చాలా మెరుగ్గానే ఉన్నారే. అతను చెప్తున్నాడు అటువైపు. నిజమే, కానీ ఈరోజు పరిస్థితి ఏమీ బాలేదు. డాక్టర్లు ఆశ వదులుకున్నారు. బెనగల్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తాను నిన్ను కలవడానికి గంట నుండి ప్రయత్నిస్తున్నాడు. దయచేసి అతనికి కాల్ చేయి. ఈతన్ ఓకేరా. అప్పుడు అటువైపు అతను, అది సరే కానీ ఈతన్, మనము మ్యాగజైన్ని ఆన్లైన్లో ఈరోజు పెడుతున్నామా రేపా? ఈతన్ అంటున్నాడు, వెర్రి మొహమా, ఇంకా పని పూర్తి అవ్వలేదని చెప్పకు. 1 గంటలో పని పూర్తి చేయకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు చాలా కోపంగా. అటువైపు వ్యక్తి, ఓకే, నువ్వు ఆఫీస్కి వచ్చి ఇక్కడ గందరగోళం చేసేలోపు నీ భయంకరమైన మ్యాగజైన్ని రెడీ చేస్తానులే అనేసి తర్వాత ఈతను ఒక్క చిరునవ్వు నవ్వి ఫోను పెట్టేశాడు. కానీ రుద్రాకు తెలుసు తన స్నేహితుడు ఇంకా అయోమయంలోనే ఉన్నాడు అని. స్పష్టంగా ఈ సూక్ష్మ శరీర యానం అంటే యాస్ట్రల్ ట్రావెల్, ఇంకా యాస్ట్రల్ సర్జరీ, అంటే ఆవిడకి యాస్ట్రల్ సర్జరీ చేశారు కదా, అంటే
ఆ సూక్ష్మలోకం సూక్ష్మ తలాల్లో ఆమెకు సర్జరీ జరిగిపోయింది. ఆమె పడుకుని ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఈయన హీలింగ్ ఎనర్జీ పంపాడు. సో ఇదంతా కూడా ఈతనుకు శక్తి హరించినట్లుగా అనిపించి గందరగోళానికి గురి చేసింది. అంటే ఈ హీలింగ్ అవి పంపించినప్పుడు మనలో ఎనర్జీ వాళ్ళలోకి పంపిస్తాం కాబట్టి కాస్త వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది. బట్ మళ్ళీ తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. కానీ అందరూ హీలింగ్ అనేది చేయకూడదు. అందుకే మనలో సరైనంత శక్తి లేకుండానే మనము ఒకరికి హీలింగ్ చేసినప్పుడు వాళ్ళ కర్మలో వేలు పెట్టినట్టుగా అవుతుందన్నమాట. అంతేకాకుండా మనలో ఉన్న ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. అందుకే హీలింగ్ అలాంటివి చేయకూడదు. ఇక ఇక్కడితో ఆపేసుకుందాం. ఈథన్ ఇంకా నెక్స్ట్ ఏం చేశాడు, ఆ బెనగల్ వాళ్ళ తల్లికి ఏం జరిగింది, ఆవిడకి ఎందుకు బాగోలేదు, ఇవన్నీ కూడా మనము వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు మనం కూడా మనం చేసే పని, మన కాన్షియస్ మైండ్ ఏంటి, మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఏది చెప్తోంది, ఇవన్నీ కొంచెం గమనించుకుందాం. మనలో స్ట్రాంగ్గా ఉన్నటువంటి కొన్ని భావాలు, ఒకరి మీద అసహ్యం, కోపము, ప్రతీకారము, ఇలాంటివి ఇవన్నీ కూడా మనకు జన్మజన్మల నుంచి మనం మన బ్యాగ్లో మోసుకొని వస్తున్నాం కదా, అదే మన అన్కాన్షియస్ మైండ్. అక్కడి నుంచి సబ్ కాన్షియస్ మైండ్లో ఆ సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ఇప్పుడు ప్రేరేపిస్తూ ఉండటం వల్ల మనం అన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒకటొక్కటి క్లియర్ చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఇక వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.